ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఎప్పుడు దేవుడు దయచేస్తాడు అని ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు నీ యొక్క స్థితిని గుర్తించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఏలి అనబడినటువంటి యాజకుడు దేవుని మందిరంలో బిడ్డల నిమిత్తం వెళ్ళి కన్నీరు కార్చినటువంటి హన్నాతో పలుకుతున్నాడు, ఇజ్రాయేలీలు దేవుని సన్నిధిలో చేసినటువంటి ఆ యొక్క మనవి ఆయన దయచేయునుగాక. అవును, ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా నేను కూడా విశ్వాసంతో చెప్తున్న యేసునామములో నీవు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన త్వరలో దయచేయబోతున్నాడు. గర్భఫలం నిమిత్తం చేసావా, ఆయన దయచేయబోతున్నాడు. వివాహం జరగాలని చేసావా ప్రార్థన, ఆయన దయచేయబోతున్నాడు. ఇల్లు కట్టాలని చేసావా, ఆయన దయచేయబోతున్నాడు. పరిచర్లో గొప్పగా వాడబడాలని చేస్తున్నావా, దేవుడు వాడుకోబోతున్నాడు. లేదా నీ జీవితంలో మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావా, దేవుడు దయచేయబోతున్నాడు. వ్యాపారంలో అభివృద్ధి కొరకు ప్రార్థన చేసావా, ఆయన దయచేయబోతున్నాడు. ఇశ్రాయేలు దేవునితో యేసయ్యతో నువ్వు చేసిన ప్రతి మనవిని ఆయన అతి త్వరలో దయచేయబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. హన్నా జీవితంలో ఆమె చేసిన మనవిని దయచేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ బిడ్డలు ఏ విషయాలు అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనను అంగీకరించి ప్రభా అతి త్వరలో ప్రభా వారికి నాయన గొప్ప ఈవిని అవసరతను తీర్చి వారికి గొప్ప ఈవిని అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.